మహాత్మా గాంధీ పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నేడు జరిగిన జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు వీల్రా ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ రాజేష్ చంద్ర, మున్సిపల్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ సిస్తితో కలిసి మంత్రి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ మీరు 10 రాష్ట్రాల్లో ఎరువులు మందులు లేకుండా సేంద్రీయ వ్యవసాయం చేసే 115 ఉత్తమ రైతుల జంటలకు పుడమి పుత్ర అవార్డులు అందడం అభినందనీయమన్నారు. ఇక వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేసే 35 మంది అధికారులకు, శాస్త్రవేత్తలకు, జర్నలిస్టులకు కిసాన్ సేవా రత్న అవార్డులు ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు. ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ చూస్తే ఎక్కడ ఉన్నారు ఒకసారి 15 మంది మహాత్మా గాంధీ అంటే దేశానికి స్వతంత్రం తెచ్చుకుని శాంతియుత పోరాటంతో ఈరోజు స్వతంత్రం తెచ్చిన మహనీయుని విగ్రహం చూసాం. నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం పూర్వమా చేసాం, అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ విగ్రహం ప్రభావం కూడా కృతజ్ఞతలు, ఈ విగ్రహాల నుంచి దాఖలాలు కూడా కృతజ్ఞతలు. నిజంగా ఇలాంటి కార్యక్రమం మహాత్మా గాంధీ పెట్టుకొని రైతు ప్రోగ్రాం చేయడం, రైతుకు మహాత్మా గాంధీ చాలా సంబంధం ఉన్నది. ఆయన రైతుల వల్లే గ్రామ సమాజం జీవిస్తుందని చెప్పేవాడు. అందుకనే నిజంగా నాకు వేరే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇలాంటి ప్రోగ్రాం జిల్లా ఒకటి చేస్తే తప్పకుండా రైతుల్లో చైతన్యం అవుతుంది. నా సహకారం తప్పకుండా నా పూర్తి సహకారం కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మళ్ళీ ఎందుకంటే వరకు అసలు ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. అసలు 15 ముఖ్యమంత్రిగా రాజ్యాంగ అసలు కాదు. ఆ పిల్లల్ని మాట్లాడుతూ ఆ పిల్లలు కూడా ఏం లేదన్న. అందుకనే వారం 10 రోజులు అసెంబ్లీలో ఉన్నాం, కొన్ని ప్రోగ్రాం చేసాం. అయినా ఈరోజు లంచ్ చేయకుండా మీ అందరికీ కల్పించే అవకాశం కల్పించిన మా భావానికి వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఐలయ్య గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గారు, నరసింహ గారు ఉన్నారు కాబట్టి నాకు పర్మిషన్ ఇస్తే చివరిగా మా గోవర్ధన్ గారు మా బాగా గురువు యూనివర్సిటీలో ఉన్నప్పుడు వ్యవసాయంలో బాగా అధ్యయనం చేయడం ఏఐసిసి కాంగ్రెస్ కమిటీ కిసాన్ భవిష్యత్తుగా దేశవ్యాప్తంగా ప్రకటించిన వారి సలహాలు కూడా ఇస్తారు. తప్పకుండా మీ అందరూ జిల్లా కలెక్టర్ కలెక్టర్ హనుమంతరావు గారు ప్రత్యేకంగా అభినందనలు. వారు కూడా వాళ్ళు తప్పకుండా ఏ ప్రోగ్రాం పెట్టినా యాక్టివ్గా కూడా శివునిలో వృత్తిలో ఇప్పుడు ఆ బిడ్డ కూడా అర్థం ఆ శివుని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం మూసి పునర్నిర్మాణం, ఆ మూసి చేసే వేరే వాటిని కార్యక్రమం చూస్తున్నాం. అందుకనే కలెక్టర్ గారు కూడా మనకు మంచి కలెక్టర్ గారు ఎప్పుడు అండగా కలెక్టర్ అదృష్టంగా భావిస్తూ ఆ సలహాలని నేను కూడా అసెంబ్లీ చేసేది కాబట్టి వారు గంధమాల ప్రాజెక్టు బస్సాపుని ఈ నిర్మాణ కావాలని పుణ్యాధికారులు కావాలని పూర్తి చేసే బాధ్యత నాదే తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అది కలెక్టర్ దగ్గరికి
కానీ కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు, మన ఎంపీ గారు ఉంటారు, ప్రతి విషయంలో ఎందుకంటే రైతులు సహాయం చేస్తే నిజంగా అంతకంటే